ఆవకాయ పచ్చడి 30 కాయలకి మెజర్స్ చూపిస్తాను. అమ్మ చెప్తారు మీకు ఎలా చేయాలో. ఇవి 30 కాయలండి. వీటిని మంచిగా శుభ్రంగా నీళ్ళల్లో ఒక 2 గంటలు కాయలు నానబెట్టి తుడిచి మంచిగా తొడుమలు తీసేసి మంచిగా ముక్కలు ఈ సైజు కొట్టుకోవాలి. కొట్టి మళ్ళీ ముక్కలను కూడా నీట్గా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకున్న ముక్కలు ఇవి. ఇది కేజీ ఆవపొడి. 30 కాయలకి కేజీ ఆవపొడి. తర్వాత ఈ ఆవపొడి బాగా ముక్కలకు పట్టించి ఒక 10 నిమిషాలు ఉండనియాలి. ఇట్లే 10 minutes అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం కలపాలి? ఇప్పుడు మెంతిపిండి, జీలకర్ర పొడి. ఎంత క్వాంటిటీ ఇది? ఇది 1/2 కేజీ. ఓకేనా? ఇది అదొక 100 గ్రాములు అంటే కొంచెం చాలా ఉన్నాయి. 30 కాయలకి 1 కేజీ ఆవపిండి వేసాము. ఇంకా 1/2 కిలో మెంతిపిండి, 100 గ్రాములు జీలకర్ర పొడి. అమ్మ నెక్స్ట్ ఏం కలపాలి? కారం. ఇది 3 మ్యాంగోస్ కారము కేజీ కలపాలి. అంటే 30 కాయలకు ఆవపొడి కేజీ. ఆవపొడి ఎంత పోస్తే కారం కూడా అంత పోయాలి. లాస్ట్కు ఉప్పు కలపాలి. ఉప్పు కర్రీ ఎంత? ఇది కిలో కారానికి కిలో పావు ఉప్పు. కానీ నేను కిలో మీద 150 గ్రాములే పోసాను. ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకొక 100 గ్రాములు తర్వాత కలుపు. 100 గ్రాములు తక్కువ వేసేది. ఇప్పుడు 3వ రోజు మనం పచ్చడి ఎత్తుకున్నప్పుడు చూసుకోవాలి. రుచి చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మాకు పచ్చడి ఉప్పు దొరకలేదు. మేము దొడ్డుప్పే తీసుకొని ఎండబెట్టి మిక్సీకి వేసినాం మెత్తగా. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, ఇంకేమేసినాం? జీలకర్ర పొడి. అవన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ నూనె. ఈ నూనె గురించి చెప్తావా? ఈ నూనె ఇప్పుడు ఫస్ట్ 1 కేజీ నూనెలో పోపు చేసుకున్నాను. అన్నీ కొన్ని మిరపకాయలు, పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు అన్నీ. దాంట్లోనే మళ్ళీ నూనె వేడైన తర్వాత ఒక 2 కేజీల నూనె మళ్ళీ పచ్చి నూనె కలిపాను. అంటే ఆ వేడికి ఆ నూనె కూడా వేడవుతుంది. అంటే కేజీ కారానికి కేజీ ఆవపిండికి 3 కిలోల నూనె. ఇవి ఎల్లిపాయలు ఒక 300 గ్రాములు పోసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఎన్ని రోజుల తర్వాత దీన్ని వచ్చి పచ్చడి అమ్మా? ఇప్పుడు ఇలా పెట్టుకొని అంత మంచిగా ఇట్లా కలుపుకొని ఇట్లా దానుకొని మూత పెట్టి 3 రోజులకు తీసి కలపాలి. అప్పుడు మనం చూడాలి ఉప్పు ఇట్లా అన్నీ మంచిగా ఉన్నాయా లేవా చూసుకొని ఏమన్నా తక్కువ పడితే కలుపుకొని జాడికి ఎత్తుకోవాలి. ఓకే. కొందరు పచ్చి నూనె కూడా పోసుకొని పెట్టుకుంటారు కదమ్మా. కొంతమంది పోసుకుంటారు. ఇంకా పచ్చి నూనె అన్నట్టే 1 కేజీ మాత్రమే మనం ఫస్ట్ నూనె కాగబెడతాం. మిగిలిన 2 కిలోలు అదే నూనెలో పోస్తాం కాబట్టి తొందరగా జల్లారుతుంది. నూనె కూడా కొంచెం వేడి అవుతుంది. ఆంధ్ర వాళ్ళు పోసుకుంటారు పచ్చి నూనె, కానీ మనం తెలంగాణ వాళ్ళు అట్లే పోసుకుంటారు.
ఇట్లా మూత పెట్టుకొని 3 రోజులు అయినాక మళ్ళీ ఒకసారి 3 రోజులు అయినాక తీసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి.